నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాత్రం స్నాక్స్ అసలు ఎంత బాగున్నాయంటే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఒక్కసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇది చాలా న్యూ రెసిపీ అనమాట. అండ్ హెల్త్ వైస్‌గా కూడా చాలా అంటే చాలా మంచిది. పనస గింజలతోటి ఇక్కడ నేను చాక్లెట్స్ ప్రిపేర్ చేశాననమాట. అండ్ ఇది ఎలా చేసుకోవాలనో లేట్ చేయకుండా చూపిస్తాను చూడండి. పనస గింజల్ని నీట్‌గా కడిగేసి నీళ్లు, ఉప్పు వేసి ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం పిండిని కలిపెట్టుకుందాం. ఇక్కడ 2 కప్పుల వరకు పిండి తీసుకున్నా. అందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేసి, కొంచెం బటర్ గానివ్వండి, నూనె గానివ్వండి వేసి పిండికి మంచిగా పట్టనిచ్చి, తర్వాత కొన్ని నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా తడిపేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని కవర్ చేసి పక్కన పెట్టండి. మనకి ఈలోపు పనస గింజలు మంచిగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. అదే రోట్లో ఈ పనస గింజలు కూడా వేసి కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. నూనె వేడి చేసుకొని తాలింపు గింజలు కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, లైట్‌గా సాల్ట్ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఉప్పు ఇక్కడ చూసి వేసుకోండి. మనం పనస గింజలు వేయించేటప్పుడు అండ్ పచ్చిమిర్చిలు వేస్తాం కాబట్టి చాలా లైట్‌గా పించ్ ఆఫ్ పడతదనమాట. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసి వేగిన తర్వాత ఇక్కడ మన పనస గింజల పిండిని కూడా కలిపేసేయండి. నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరు మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారనమాట. మర్చిపోరు ఈ రెసిపీ తిన్నాక మాత్రం. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసేయండి. అండ్ వీటన్నింటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. లేదంటే వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా పిడక నుగ్గులు అంటారు కదా, వాటిలాగానైనా ఇలాగ పిడికలతోటి ఇలాగ ఒత్తేసుకొని అన్ని బుల్లెట్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నిజం చెప్పాలి అంటే ఇంకా మీకు ఈ రెసిపీ ఇక్కడికి స్టాప్ చేసి ఇలాగే తినేసేయచ్చు. నిజంగా ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చపాతీ అన్న, పూరి అన్న సైడ్‌కి పెట్టేసుకొని ఈ బుల్లెట్స్ తోటి అలా ఈజీగా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటాయి. అసలు ఇందులో కాల్షియం కూడా చాలా ఉంటుందండి మన పనస గింజల్లో. అసలు ఈ పనస పండు మన వంటికి ఎంత మేలు చేస్తుందంటే దాన్ని అంతే హెల్తీగా తింటే ఇంకా మంచిదనమాట. మీరు హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం ఇలాగే తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చపాతీతోటి ఈజీగా అలా 4, 5 తినేస్తారు. అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ చాక్లెట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆలోపు మనం ఇక్కడ చపాతీలు పల్చగా తాల్చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక కటర్ తోటి ఇలాగ కట్ చేసుకోండి రౌండ్‌గా. అంటే అన్నీ ఈక్వల్‌గా రావడానికి ఇలా కట్ చేస్తున్నాననమాట. ఇలాగ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బుల్లెట్స్‌ని వీటి మధ్యలో పెట్టేసుకొని ఎడ్జ్‌లు అనేవి ఊడిపోకుండా నూనెలో వేసినప్పుడు నీళ్ళతో చుట్టూ అద్దేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలనమాట. పిండి బయటికి వెళ్ళకుండా అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనం స్టవ్ చేసిన పిండి బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ చివర్లు మాత్రం చాక్లెట్ ర్యాప్ ఎలా ఫోల్డ్ చేస్తారో అలా ఫోల్డ్ చేసేసుకోండి. ఒకసారి ఇట్లా రొటేట్ చేసి దాన్ని దగ్గరికి క్లోజ్ చేశారనుకోండి, మనకి చూడ్డానికి చాక్లెట్స్ లాగా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేనైతే అన్నిటిని ఇలా సెట్ చేసుకున్నాను. నిజం చెప్తున్నాను, ఒక్కటి తిందాం అనుకున్న వాళ్ళు 1, 2, 3 అలా తింటూనే ఉంటారనమాట. టేస్ట్ మాత్రం అంత బాగుంటాయి. ఇలాగ అన్నిటిని సెట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని చూడండి, ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ లోపల స్టఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా లోపల వైపు కూడా సాఫ్ట్‌గా, పైవైపు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి పనస గింజలతో ఇలా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.